వీడియో ఓకే సార్ వీడియో ఓకే నమస్తే భగవంతస్యే శివరాయ మహాదేవాయ శ్రీమన్నాయ దగ్రాంతరాయ దిగాగ్నినాయ రాజవేదనాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః మా ఊరి సర్పంచ్ అంటే ఇప్పుడు శోభాయాత్ర తీస్తున్నాము. ఈరోజు ప్రోగ్రాం తర్వాత మళ్ళీ కార్లో ఏమో ఉంటే మంత్రం చదివి మండలానికి పూజ మొదలైంది. రోజొకటి అలా పోదామన్నా కొంచెం ముందుకు రాని బయట పెట్టాను పైన కూర్చుంటాడు ఇంటికి పోతుందా లైటింగ్ సెట్ అవుతుందా చూడాలి మరి ఇట్లనే ఉన్నాను లేదు సోనీ వెళ్ళా ఇట్లా గుడి చూపించుకుంటావా న్యాచురల్ పైన అది బయటికి
నచ్చడానికి ఇబ్బంది ఎవరు మంగళహారతులు అన్నీ ఒక దగ్గర పెట్టారు అక్కడ పెట్టేసుకోండి కొందరింటి పెట్టండి మంగళహారతులు పట్టుకుందరు ఫోటోనా ఉన్నాడు ఉన్నాడు మీరు వచ్చే రోజులోనే అనితర సాధ్యమైన లవణాంబుధి దాటియు లంకజొచ్చ
వచ్చి సీతనుగని దైత్యునందునివి తద్దశకందరుమందరించి లంకమతి చేసి వచ్చి ఉరకాడని రామునిచే కౌగిటంజుపబడిన మా ఎల్ల సూతుకి జ్యోతను నచ్చజన్మది రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేసే సమునాథాయ నాథాయ సీతాయ పదయే నమః. అంబోధర శ్యామల కుశలాయై అతి ప్రవాసామ్రజటాధరాయ ఈశ్వరాయ నిఖిలేశ్వరాయ నమః శివాయ చ నమః శివాయ. చాలా విశేషమైనటువంటి రోజు కాదు. ఏమిటంటే విశేషం? సర్వజ్ఞాపకంగా నిండి ఉన్నటువంటి పరమాత్మ మనందరినీ అనుగ్రహించడం కోసం మన గ్రామానికి, మన ప్రాంతానికి, మన ఊరిలో లోపలికి వచ్చి సపరివార సమేతంగా భవానీ అమ్మవారు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి అందరితో కూడినటువంటి నటిక లింగేశ్వరుడు మనం ప్రతిష్ట చేస్తారు. అందరూ ఒకసారి శివాయ శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. 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 శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. చాలా దూరం మా ప్రాంతం నుంచి ఇక్కడికి రావడం మొదలు 4 గంటలు ఉన్న పనులన్నీ వదిలిపెట్టుకొని అలా కోటాతో కూర్చొని వచ్చి 4 గంటలు వెళ్తాం. మరి ఇక్కడ మాట్లాడేదంత సేపల్లో గంటన్నర అంటే ఈ గంటన్నర మాట్లాడటానికి 8 గంటల సేపు నడుముకు పని చెప్పాలి. లేకపోతే కాదు. గట్టిగా అందరూ ఒకసారి గోవిందా గోవిందా. మొహమాట పడద్దమ్మా గోవిందా అంటానికి. ఇవాళ గోవిందా అంటానికి మొహమాట పడతా, ఏదో రోజు గోవిందా అంటాం ఖాయం. గోవిందా అనే లోపు ఎవరు గోవిందా అంటారో వాడు అదృష్టం. గోవిందా గోవిందా. నేను ఇక్కడికి వచ్చి గోవిందా చెప్పే వాళ్ళకి చెప్పింది మాట. మైకులో నుంచి ఇళ్లలో కూర్చొని ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పా గోవిందా అనే శబ్దం అనండి అమ్మా. ఏదో రోజు గోవిందా అంటాం. గోవిందా అనే లోపు ఎవరు భగవత్ కార్యక్రమాల్లో పాల్గొంటారో వాడు ఈ ఉపాధిని ప్రతివాడు పెట్టారు. ఈ ఊళ్ళో మీ తాతలు ముత్తాతలు ముత్తాతల తాతలు వాళ్ళందరూ గోవిందుడి దగ్గరికి వెళ్ళారు చాలా మంది, అవునా? మరి వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు సాధించుకుంది ఏమిటయ్యా అంటే, వాళ్ళు సాధించింది భగవంతుడికి ఏ సమయంలో పూజ చేశారో, నలుగురికి ఎక్కడెక్కడ పరోపకారం చేశారో, ఇతరులకు ఉపయోగపడేట్టు ఎక్కడ జీవించారో, ధర్మాన్ని వదిలిపెట్టకుండా ఎక్కడెక్కడ చేశారో అవన్నీ సాధించుకున్నారు. ఇవి సాధించుకోకపోతే ఎవరు సాధించడం మొదలుపెట్టారు. మనం చేసినటువంటి పాపపు పనులన్నిటికీ సాధించడానికి కూడా ఒకటి ఉండాలి కదా. ఇది సాధిస్తే పరమాత్మను సాధిస్తాం, అది సాధిస్తే ఎవరిని కూడా సాధిస్తాం, ఎవరు కూడా మనల్ని సాధిస్తారు, వదిలిపెట్టారు. కాబట్టి ధర్మ కార్యక్రమాలను ఆచరించడంలో అలసత్వము, బద్ధతము, ఇతరమైనటువంటి ఆలోచనలు, పనులు పనికిరాదు.
అప్పుడు టీవీలో సీరియల్ వస్తుంది, నేను సీరియల్ చూడాలి, అబ్బో కథ ఏమైపోతుందో అని అనుకోని కనుక ఇళ్ళలో కూర్చుంటే వాళ్ళకంటే దురదృష్టవంతులు ఇంకోళ్ళు ఉండవు. కారణం ఏమిటి? సీరియల్లో కథ వస్తుంది. ఆ కథ రాసిన వారికి ఆ కథకి ఏమైనా సంబంధం ఉందమ్మా? సరే చెప్తారా? కథ రాసిన వారికి కథకి ఏమైనా సంబంధం? కొన్ని కథని డైరెక్షన్ చేసిన వారికి కథకి ఏమైనా సంబంధం ఉందా? కొన్ని కథలో నటించిన వారికి కథకి ఏమైనా సంబంధం ఉందా? కథని టెలికాస్ట్ చేస్తున్న టీవీ వారికి ఆ కథకి ఏమైనా సంబంధం ఉందా? మనం అందరూ చూసేటప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేసే వారికి ఆ కథకి ఏమైనా సంబంధం ఉందా? మా దుంప దగ్గర ఎక్కడో సంబంధం అంతా మనకు వచ్చిపోతాయి. ఉందా? వాళ్ళందరూ డబ్బులు సంపాదించుకోవడానికి ఆ కథలో ఉన్నారు. వాళ్ళ ప్రత్యేక వాళ్ళకి తెలుస్తుంది. మీకు సంబంధం లేనటువంటి కథ గురించి ఒక అబద్ధపడుతున్నారు. కానీ ఈ గుడిలో ఇక్కడ ఈ ఊళ్ళో పెడుతున్న ఈ గుడి అనే కథతో మీకు సంబంధం ఉందా లేదా? సంబంధం లేని కథ కావాలా? సంబంధం ఉండేటటువంటి కథ కావాలా? ఎవరి కథకో మీ జీవితాన్ని నడిపిస్తారా? మీ కథలో ఆనందంగా మీరు జీవిస్తారా? మన కథలో మనం ఆనందంగా జీవించాలి. అది కాకుండా విశాలంగా ఉన్న మన మనస్సుని ఒక్కొక్క మనసు చేసుకోవడం అవసరం. ఇంట్లో కూర్చోండి. ఏమో ఎక్కడెక్కడో గుళ్ళల్లో వెళ్ళాల్సినటువంటి కార్తీక దీపం నేను స్విచ్ చేసా, లైట్ వచ్చింది, ఇదే కార్తీక దీపం అంటే ఏమన్నా ప్రయోజనం ఉందా? ఏమి లేదు కదా. దండగా ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. లేకపోగా ఎక్కడ లేని రాజకీయాలు వస్తాయమ్మా. ఇలా అది గుంటలు మొదలుపెట్టాక అత్త కోడల్ని, అక్కని, కూతురు, అమ్మ, మొగుడు, పెళ్ళాలు, ప్రియులు అందరూ కొట్టుకొని వస్తుంటారు. ఇలా నీకెలా తెలుసు అంటే మా అమ్మగారు కూడా చూస్తారు. అన్నం పెట్టినప్పుడు ఆ అన్నం తినే కాసేపు అది కనిపిస్తుంటుంది. అందులో ఏమన్నా విషయం ఉందా? ఏమీ లేదు. ఏమీ ప్రయోజనం లేదు. నిష్ప్రయోజనమైనటువంటి పని మనం అందరం కూడా చేసుకున్నాం. కారణం ఈ శరీరం శాశ్వతమా? ఎవరైనా ఈ భూమి మీద అలాగే ఉండిపోయే శరీరంతో వచ్చాడా? శరీరం రాకముందు మనం ఏంటో మనకు తెలుసా? శరీరం పోయిన తర్వాత మనం ఏంటో మనకు తెలుసా? శరీరం ఉండగా మీ 5 ఏళ్ల వయసులో మీరేంటో మీకు తెలుసా? ఏమో కాలం గడిచిపోతూ ఉంటే ఈ శరీరంతో అనుబంధం ఉన్నవే చాలా మర్చిపోతున్నాం. ఎవరైనా వారం రోజుల క్రితం రాత్రి భోజనంలో ఏం తిన్నారో ఒకరు చెప్పండి అమ్మాయి. తిన్నది ఎవరు? మీరేనా? మనమేంటో నేనెక్కడ వచ్చాము? తిన్నది ఎవరు? నేనే అనండి. మనమేంటో మన అందరికీ వచ్చాం. అవునా? కరెక్టేనా? ఏదో చెప్పండి మరి. వారం రోజులు గుర్తున్న వాళ్ళు ఒకరు చేయలేకపోయిందమ్మా. ఎవరికైనా వారం క్రితం ఏం తిన్నారు? పోయిన ఆదివారం రాత్రి ఏమో మొన్న ఏం తిన్నారా? గుర్తున్నా? నిన్న కాకుండా కూరగాయలు తిందా? అమ్మ మంచి పని చేసినావు. ఏమీ గుర్తుండదు మనకి. జీవితం అట్లా వెళ్ళిపోతుంది. కానీ ఈ శరీరాన్ని నేను 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 అని ఆనందంగా పెట్టుకుంటూ ఉన్నాం. అమ్మా ముగ్గురు గాలి ఆడేంతసేపు నేను గాలి ఆగితే ఏం లేదుగా. ఉందా ఏమన్నా? గాలి ఆగితే ఏమన్నా ఉందా? అనుకోండి. చక్కగా బ్రహ్మాండంగా మంథని నుంచి మా పార్వతి టీచర్ గారు వస్తున్నారు. వాళ్ళు మంథని నుంచి మన గ్రామానికి వస్తున్నారు. అన్నమాట. ఎందుకంటే మంథంలో ఆ తల్లి ప్రకటన వచ్చామమ్మా. మంథంలో గోదావరి ఉంటుందిగా, అద్భుతంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవహించేటటువంటి గోదావరి ఒడ్డున నేనున్నాను అని అదిగో మా పార్వతి టీచర్కి కళ్ళలో కనిపిస్తాడు.
అక్కడి నుంచి తుప్పులన్నీ శుభ్రం చేసుకుంటూ జాగ్రత్తగా మొత్తం అంతా కూడా 3 రోజుల పాటు బాగు చేసుకుంటూ ఉంటే అంత ఊళ్ళో ఎవరు చూడనటువంటి పెద్ద 8 అడుగుల శివలింగాలు లోపల ఉన్నాయి. ఆ కలియుగ కళ్ళలో కనిపించి ఇక్కడ ఉన్నాను అని చెబుతూ వెళితే ఈ కలియుగంలో కూడా ప్రత్యక్ష నిదర్శనం పరమాత్మ కళలో వచ్చి అనుగ్రహిస్తాడు అని చెప్పడానికి ఆ గుడిలో ఒక 4 రోజుల పాటు నేను భూత పురాణము అనేటువంటి చూశాను. ఆ తర్వాత అదే ప్రాంతంలో భాగవత సప్తాహాలు భాగవత సప్తాహం కూడా చేశారు. సప్తాహంగా పూర్వపురాణం, సప్తాహంగా భాగవతం. మన కథలో మనం జీవిస్తే పరమాత్మ మన కథని జాగ్రత్తగా అందరం తీసుకుంటారు. పైన కూర్చోండి అమ్మా, రండి ఇట్లా కూర్చోండి, ఇట్లా కూర్చోండి. పరమాత్మ మనకి కనిపిస్తాడు, ఆయన రాస్తాడు. పూర్వాల కథలు చూస్తే ఏమొస్తుందమ్మా? పూర్వాల కథలు చూస్తే మనకి ఏమొస్తుంది? మరి ఎందుకు వాళ్ళు వచ్చారు, వాళ్ళని పలకరించా అయిపోయింది. మరి వాళ్ళని ఎందుకు చూస్తున్నారు మీరు? నేను కదా చెప్తుంది ఉపన్యాసం, అవునా? వెంటనే మనసు వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకనే మానస వనచరవర సంచారము నిలిపి మూర్తి బాగుగా కొనగలిగేవాడు ఎందరో మహానుభావుడు. ఈ మనస్సు ఎప్పుడు చూసినా ఒకదాని నుంచి ఒకదాని మీదకి, ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టుకి, ఆ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీద దూకేది ఉంటూ అది రాకపోతే అనుకుంటుంది. నేను చెప్పాను, ఆయన చెప్పింది ఏమా వానరం అది ఇట్టించట్టు అట్టించట్టు దూకుతూ ఉంటుంది. మన మనస్సు కూడా ఒక్క నిమిషంలో, ఒక్క క్షణంలో ఇటు నుంచి అటు, అటు నుంచి అటు దూకుతూ ఉంటుంది. ఈ దూకే దాంట్లో లేనిపోని గొడవలు అనేకం చేసుకుంటూ ఉంటుంది, అనేకమైనటువంటి గొడవలు తెచ్చుకుంటూ ఉంటుంది. లేనిపోని గొడవ హాయిగా బతకనివ్వదు, ఏదో ఒక సమస్య తీసుకొస్తూ ఉంటుంది. మనం చేయాల్సినటువంటి పని ఏమిటి? ఆ మనస్సుని స్థిరం చేసుకోవాలి. ఏం చేయాలి? మనస్సుని స్థిరం చేయాలి, శాంతంగా ఉంచుకోవాలి, శాంతంగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను వచ్చి శంకర తత్వము చెప్పండి అని అడిగారు. అద్వైత వేదాంతం అని నేను మొదలు పెడితే ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇద్దరు మిగులుతారు. ఆ మైక్ అయినా లైట్ అయినా ఎవరైనా వాళ్ళు తప్ప ఇంకెవరు ఉండవు. ఎందుకయ్యా అంటే మెల్లిమెల్లిగా వింటూ సాధన చేస్తూ ఒక స్థాయికి ఎదగాలి. ఎంత తీక్షణంగా నిష్ఠగా దీన్ని సాధన చేయాలయ్యా అంటే ఐసీయూలోకి వెళ్ళినప్పుడు కూడా ఆ సీరియల్ చూశాక నాకు సర్జరీ చేయండి డాక్టర్ గారు అని అడిగేవాళ్ళు ఉంటారు. మా రూమ్లో ఈ సీరియల్ అయిపోయాక ఆపరేషన్ చేయకూడదు, నాకు కాస్త ఇది కానివ్వండి. వాళ్ళు ఆ సీరియల్ ని తదేకంగా ఇవాళ చూసి, రేపు చూసి, ఎల్లుండి చూసి, అవతల నుండి చూసి ఆగకుండా దీక్షగా వాళ్ళ పొరపాటును ఎప్పుడైనా చూడటం మిస్ అయితే ఫోన్ చేసి మరి ఏమైందో వాళ్ళ కథ పక్క వాళ్ళని అడుగుతారు. అంత తదేకమైనటువంటి నిష్ఠతో, దీక్షతో భగవంతుడి విషయాన్ని వినాలి. ఇది వింటే మోక్షం, అది చూస్తే, అది వింటే బంధం. బంధం కావాలా, మోక్షం కావాలా? బంధం వస్తే లేనిపోని కష్టాలు, దుఃఖాలు. అవునా? మీరు సీరియల్స్, మీరు మగవాళ్ళు ఉంటారు, ప్రపంచంలో ఉన్న రాజకీయాలన్నీ వాళ్ళకే కావాలి. ఇటు సీరియల్ చూస్తుంటే చూడకూడదు, టీవీలో వార్తలు చూడాల్సిందే. ఇదో పెద్ద గొడవ మళ్ళీ ఇంట్లో వార్తలా సీరియలా ఉంటుంది కదా. ఒకప్పుడు అన్యోన్య దంపతులు అంటే ఇద్దరు ఒకళ్ళ మనసులో మాట ఒకళ్ళు మాట్లాడితే అన్యోన్య దంపతులు. ఇప్పుడు అట్లా కాదు, ఒకటో సీరియల్ ఇద్దరు చూస్తే అన్యోన్య దంపతులు. అక్కడికి వచ్చాను మనం, అంతేనే కాదు. ఆ స్థాయికి దిగజారితే ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సింది, మనస్సులో నుంచి మనల్ని ఉద్ధరించేటటువంటి భగవంతుడిని దూరం చేసి ఎప్పుడు భగవద్ విషయాలను, భగవంతుడి విషయము లేకుండా జీవించకూడదు. రోజు
నిమిషాలకి తక్కువ కాకుండా చూసుకునేవాళ్ళు చేయలేకుండా ఎవరు లేపరు చూస్తున్నా కూడా. ఒక 5 నిమిషాలకు తక్కువ లేకుండా అద్దంలో చూసుకోకుండా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? సరే 5 నిమిషాలైనా చూస్తారు. లోపలికి వెళ్ళి అసలు నేనెవరు అని ఒక 5 నిమిషాలు చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే చేయలేపండి. మీ పక్కింటి వాళ్ళు ఎవరైనా అద్దంలో 5 నిమిషాలు చూసుకుంటుంటే మీరు చూసారా? చేయలేపండి. పక్కింటి వాళ్ళు చూసుకుంటున్నప్పుడు అద్దంలో అరే వీళ్ళు ఖచ్చితంగా 5 నిమిషాలు అద్దంలో చూసుకుంటారు అనే వాళ్ళని చూసారా ఎవరైనా? చూస్తే ఒకసారి చేయలేపండి అమ్మా. ఎవరు చూడలేదా? పక్కింటి వాళ్ళు మనం చూసుకోవడానికి టైం లేదు. పక్కింటి వాళ్ళు అద్దంలో చూసుకుంటే మనమేం చూస్తామంటారు ఏమా? కానీ అద్దంలో 5 నిమిషాలు చూసుకోవడానికి ఖచ్చితంగా సమయం ఇచ్చే మనం అందరం అసలు నేనెవరు అని లోపలికి వెళ్ళి చూడటానికి ఎవరైనా సమయం ఇస్తున్నారా? ఎవరైనా? నేనేంటి, ఈ శరీరం ఏంటి, పుట్టినప్పుడు ఎంత ఉంది, అది పెరుగుతుంది, ఎంత అవుతుంది, తెల్ల చూస్తూ వస్తుంది, పళ్ళు పోతున్నాయి, కాళ్ళల్లో నొప్పులు వస్తున్నాయి. ఒకప్పుడు గంట సేపు అయినా కింద కూర్చుండేవాడిని, కాళ్ళు ఇటుదిప్పి అటుదిప్పి అటులోకి ఎదిగి ఎన్నో కష్టాలు పెడితే తప్ప కూర్చోలేని పరిస్థితుల్లో ఉన్నాను. మార్పులు కనిపిస్తున్నాయి కదమ్మా. శరీరం ఇంత ఉంది, ఇంత ఫ్రాక్, అంత చీర ఉంది, ఇంత పెద్ద గౌన్ ఉంది, ఇదే కాలేదా? ఇన్ని మార్పులు ఎందుకు జరుగుతున్నాయి? ఈ జరిగే మార్పుల నుంచి నేను తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఎవరైనా ఆలోచించారా? మొహంలో కొంచెం ముడతలో మార్పు వస్తే పౌడర్ రాయాలా, కొంచెం దూదామా, ఇంకేం చేద్దాము, ఇంకెంత అందంగా తయారు చేయొచ్చు అనుకున్నామో మనందరికీ తెలుసు. ఇన్ని మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులు వచ్చే లోపల నేను చేయాల్సింది ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ఒక పని ఉంది అని ఆలోచించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? భగవంతుల్లో లీనమైపోవాలనుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరిలో? భగవంతుల్లో లీనమైపోవాలనుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి వాళ్ళు ఎవరైనా ఉంటే దండం పెడతా, చేతులు ఎత్తండమ్మా. భగవంతుడిలో లీనమవ్వాలనుకునే వాళ్ళు ఉన్నారట, ఆయన చెప్పారు. వాళ్ళు ఎవరో చూపిస్తే నేను కూడా మళ్ళీ ఊరికొచ్చి దండం పెట్టి ఆ గుళ్ళో వాళ్ళని కూర్చోబెడతాం. రోజు ఉన్నారు ఎవరైనా? ఏమన్నా అది నవ్వుతుంది కూడా ఆమె ఆ మాటకి. బాగున్నావు స్వామి నువ్వు. ఎవరున్నారు? ఉన్నారు ఎవరైనా? మాకు తెలుసులేదు, ఆయన ఒక్కడే అనుకుంటాను. ఊరు మొత్తానికి భగవంతుడిలో లీనం అవ్వాలనుకునేవాడు. బాగుంది. ఆలోచించండి. బొట్టు పెట్టుకోవడానికి, దుమ్ముకోవడానికి, చీర కట్టుకోవడానికి, అటు ఇటు తిరగడానికి, పక్కవాడి దగ్గర నుంచి మంచి పేరు సంపాదించుకోవడానికి, లేదు పక్కవాడి పేరు సర్వనాశనం చేయడానికి, లేదు రాజకీయాలు వీడి చెవులో మాట్లాడటానికి, మనలో ఉండే పువ్వులు, కుట్ర, కుతంత్రం ఇవన్నీ చూపించడానికి రకరకాలుగా మాట్లాడుతున్నాం కదా. మనల్ని మనం తరింప చేసుకోవడం కోసం ఎప్పుడైనా మాట్లాడుతున్నామా? ఇందులో రామాయణం చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? భారతం చదివిన వాళ్ళు ఉన్నారా? భాగవతం చదివిన వాళ్ళు ఉన్నారా? ఋతురాగాలు చూసిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు కదా. ఋతురాగాలు చూసినాడు. రామాయణం భారతం భాగవతం చదివినవాడు కానీ కేసీఆర్ ఏం చేశాడు, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నాడు, రోషన్ ఏం చేశాడు, రాజశేఖర్ రెడ్డి ఏం చేశాడు, ఓటీవీలో చూసిన వాళ్ళు అందరూ ఉన్నారు కదా. ఇక్కడ అందరూ ఉన్నారు కదా. మరి అన్ని సీరియల్స్ చూసి అంత గొప్పగా రాజకీయాలన్నీ చదివి మనకి ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఇక్కడ 10 ఏళ్ల నుంచో 5 ఏళ్ల నుంచో మొదలుపెట్టి 70 ఏళ్ల దాకా కూడా మనుషులు కనిపిస్తున్నారు. ఈ టీవీలు చూసి ఆ రాజకీయం వల్ల కానీ ఈ నాటకాల వల్ల కానీ నా జీవితం బాగుపడ్డదండి, అబ్బా ప్రశాంతంగా నా మనస్సు ఉంది అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చూపించండి. ఒక్కళ్ళు ఉన్నారా? కానీ దేవుడి గురించి కాసేపు వింటే నాకు చాలా మనసు ప్రశాంతమైందండి, గుళ్ళో పోయినప్పుడు ప్రశాంతంగా ఉంది అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చేయలేకండమ్మా. అంటే ప్రశాంతత అక్కడ వస్తుందని మనకి తెలుసు. రామాయణము భారతం భాగవతాల్లో ప్రశాంతత వస్తుందని తెలుసు, మనకు అక్కర్లేదు ప్రశాంతత. అంతేనా? గుళ్ళో ప్రశాంతత వస్తుందని మనకు తెలుసు, కానీ మనకు ప్రశాంతత వస్తుంది. అందరూ ప్రశాంతంగా ఉందని చేయలేకపోయినా లేపలేదా? మరి ఎందుకు అనుకుంటున్నారు ప్రశాంతత అంటే? మనిషి యొక్క మనస్సు ఎలా ఉంటుంది అంటే
అతి తొందరగా పనికిమాలిన వాటి వైపుకి వెళ్ళిపోతూ ఉంటుంది. దీన్ని ఏమని పెడుతుంటారో కుక్క బుద్ధి అంటుంటారు. ఏమిటో మన బుద్ధి కుక్క బుద్ధిలా తయారైంది. కుక్క బుద్ధి అంటే ఏంటి? ఎక్కడ అశుద్ధం ఉంటే అక్కడికి వెళ్ళి వాసన చూస్తుంది అది, అంతేగా? ఈ ప్రపంచంలో కూడా పనికి మారినటువంటి ప్రదేశాలు ఎక్కడికి ఉంటాయో అక్కడక్కడికే వెళ్ళి మనసు వాసన చూస్తూ ఉంటుంది. మనకు అవే కావాలి. ఇద్దరు కొట్టుకుంటారు, ఇద్దరు తిట్టుకుంటారు, వాళ్ళు వీళ్ళని మొక్క పెట్టారు, వీళ్ళ వాళ్ళకి చాటింగ్ చెప్పేది. ఇక మొత్తం సంసారం అంతా లేనిపోని విషయాల చుట్టూ తిరుగుతూ వృధా చేసుకుంటున్నాం. మనస్సుని నిర్మలంగా ఉంచుకోవాలి. శంకర తత్వం అంటే ఏంటో తెలుసా అమ్మ? మనోనివృత్తి. మనస్సుని ప్రవృత్తి వైపు నివృత్తి వైపు. అబద్ధం చెప్పినటువంటి వాడికి తాత్కాలికంగా ఆ క్షణానికి ఆనందము అన్నట్టుగా ఉంటుంది. కానీ అవతల వారికి నిజం తెలియంగానే వీడి పరిస్థితి ఏంటి? వాడి ముందు మొహం చూపించాలన్నా బెంగగా, అరే తప్పు చేశానే. ఈ తప్పు మనం అందరం చేస్తాం. కావాలని పక్కవాడిని చేయడానికి ఏదో అబద్ధం ఆడిన వాడు ఉండదు. మనం అబద్ధం ఆడినప్పుడు ఆ అవతల అబద్ధానికి గురైన వాడు మనల్ని తిడుతూ ఉంటాడు, వాడెవడికి అబద్ధం చెప్పనట్టు. ఏమా మన మనస్సు అనవసరమైనటువంటి పనులు చాలా ఈ లోకంలో చేస్తుంది. చాలా. ఇప్పుడు నేను చెప్తున్నది రాముడి కథ కాదు, శివుడి కథ కాదు, వెంకటేశ్వర స్వామి కథ కాదు, సుబ్రహ్మణ్య స్వామి కథ అంతకంటే కాదు. ఎవరి కథ చెప్తున్నామా? మన కథ చెప్తున్నాం. ఇదేంటి? ఎవరి కథ ఇది? మన కథ తెలిస్తే కదా మనకి ఏ కథ కావాలో, మన కథ ఎలా రాసుకోవాలో తెలిసేది. ముందు మన కథ రాసుకోవాలి, స్క్రిప్ట్ రాయాలి అంటే మన కథ తెలియాలి. వేరే కథ తెలిస్తే మన కథ ఎక్కడ రాసుకోగలం? మన కథ రాసుకోవడం ఎలా ఉండాలి అనేది చెప్పిన వారు ఆదిశంకరాచార్యులు గారు. మన జీవిత కథని మనం ఎలా మలుచుకోవాలి. ఒక శిల్పికి చిన్న ఉలి, ఓ సుత్తి, ఓ రాయి ఇస్తే ఏం చేస్తారు? మంచి దేవతా విగ్రహాన్ని ఒకటి చెప్తారు. దేవతా విగ్రహాన్ని చెక్కాడు అని మనం అనుకుంటున్నాం. అనవసరమైన చెత్త మొత్తం శుద్ధి ఉలితోటి కొట్టేస్తే మిగిలింది దేవతా విగ్రహం. మన జీవితంలో కూడా మన మనస్సు, మన బుద్ధి అనేటటువంటి శుద్ధి, ఉలి ఈ రెండింటినీ జాగ్రత్తగా వాడుకొని ఈ జీవుడు అనేటటువంటి వాడిని, వాడి మీద అనవసరంగా వచ్చిన పొరలన్నింటినీ తీస్తే పరమాత్మ అవుతాడు. బ్రహ్మాండమైనటువంటి విగ్రహం కింద వాడు మారిపోతాడు. కానీ చెప్పుకోవాలిగా, ఆ విగ్రహం చెక్కాలంటే వాడు గురువు దగ్గరికి ఏమి ఉండాలి? ఇంతకు ముందు వాడు గురువు దగ్గర ఎలా చెక్కాలి, ఏ విగ్రహం ఏ విధంగా చెక్కాలి అని నేర్చుకున్న తర్వాత వాడికి ఆ విగ్రహాన్ని ఎక్కడం వస్తుంది. కానీ మనం అందరము కూడా మన జీవితాన్ని దిద్దేటటువంటి గురువుల దగ్గరికి ఎప్పుడైనా వెళ్తున్నామా? మరి మనం ఏ విద్య నేర్చుకుంటున్నాం? సీరియల్, రాజకీయాలు, సినిమాలు అనే విద్య నేర్చుకుంటున్నాం. ఈ సీరియల్, సినిమాలు, రాజకీయాలు మూడింట్లో మన జీవితాన్ని దిద్దే విషయం ఉంటుందా? కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి విషయంలో నేను అబద్ధం మాట్లాడుతున్నాను ఆయనకు తెలుసు. రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారి విషయంలో తప్పు మాట్లాడుతున్నా అని ఈయనకి తెలుసు. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడాడు అని ఎవరికి నచ్చిన వాడు వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఈ నాటకంలో ఎవరికి నచ్చిన నాటకం వాళ్ళు చూస్తూ ఉంటారు. కానీ నాకేం అవసరం అని దిద్దుకుండేటటువంటి వాళ్ళు, చెప్పుకుండేటటువంటి వాళ్ళు గురువుల్ని ఆశ్రయిస్తారు. ధర్మము చెప్పేటటువంటి గురువుల్ని. మరి వీళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంది, ఈ డబ్బు ఎట్లా కాజేయాలి, లేదు వీళ్ళతోటి గొడ్డు చాకరీ ఎట్లా చేయించుకోవాలి, వీళ్ళతోటి ఏమేమి పని చేయించుకోవచ్చు అని కాకుండా నిస్వార్థంగా నాతో పాటు నా ముందు ఉన్న ఈ జీవి కూడా ఉద్ధరించబడాలి అనేటటువంటి గురువు కావాలి. ఆ గురువు ఎప్పుడు వస్తాడు? తల్లిదండ్రులు ఆ భావన నుండి చిన్నప్పటి నుంచి పిల్లవాడిని అలా పెంచితే అలాంటి గురువులు వస్తారు. అలాంటి గురువులు రావడం అనేది సినిమా ఇండస్ట్రీ మొదలైన దగ్గర నుంచి తగ్గిపోవడం మొదలైంది. ఎందుకు? సినిమా చూస్తుంటాడు,
వీడెవడో వీడు మర్చిపోతాడు. మందు తాగిన వాడు మందు తాగక ముందు వాడెవడో వాడికి గుర్తుంటాడు. మందు తాగిన తర్వాత వాడు మాట్లాడే మాటలన్నీ వేరు. అట్లాగే ఈ సినిమా హాల్లోకి వెళ్ళేదాకా నేను ఫలానా ప్రతివాళ్ళకి గుర్తుంటుంది. ఆ సినిమా హాల్లో పోగానే దాని దుప్పగా ఆ హీరో నేనే, హీరోయిన్ మా ఆవిడ, లేదా నా ప్రియురాలు. వీడు పోయాడు, వాళ్ళని వేడి కింద భావించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు వాడు వేసే వేషాలన్నీ వీడు వేసినాక వీడు నిద్రపడ్డాడు. వీడు మనస్సుని వాడు చేసేటటువంటి పనులు చదువుకుంటే పెంచకిగా రైటింగ్ వేస్తే నీకు అది వాడిని ఆదర్శంగా తీసుకొని పనులు చేయడం వస్తావమ్మా. లేదు ఈ తరం వాళ్ళు, దీని వెనక తరం వాళ్ళు, ఇంకా వెనక తరం వాళ్ళు చాలా నిష్కల్మషంగా ఉండేవాళ్ళు. వాళ్ళకి కల్మషాలు తక్కువ ఉండేది. వచ్చిన వాళ్ళ మీద బంధు ప్రీతి అనేటటువంటి భావన ఏదో ఉన్నంతలో కొద్దిగా అంతో పక్కన వాళ్ళకి వచ్చే పెట్టడం, ఈ విధమైనటువంటి ప్రేమ ఆప్యాయత మీరందరూ మీ పెద్దవాళ్ళు లోపలికి వస్తలే ఆ ప్రేమను వాళ్ళు చూపించగలిగారు. ఎందుకు? వాళ్ళకి ఈ కల్మషాలు ఎక్కువ అంటుకోలేదు. కల్మషాలు ఎక్కువ అంటుకుంటే కొద్ది స్వార్థం జరుగుతూ ఉంటుంది మనిషిలో. మనిషి లోపల స్వార్థము కల్మషాలను పట్టొస్తుంది. కానీ నిష్కల్మషమైన వాటిని మాత్రమే నిష్కల్మషమైనటువంటి మనస్సుని మాత్రమే భగవంతుడు కలుగజేస్తాడు. అన్ని కల్మషాలు పెట్టుకొని ఏ కష్టం వచ్చినా దేవుడు నాకు కష్టం ఇచ్చానంటే దేవుడి కోసం ఎప్పుడైనా నీ మనస్సుని కాస్త కల్మషం లేకుండా ప్రశాంతంగా ఉంచుకున్నావు అనుకున్నావా? ఏనాడైనా దేవుడు ఏం చూస్తాడమ్మా? మీ దగ్గర ఎంత ధనం ఉంది, ఎంత ద్రవ్యం ఉంది, ఎంత గొప్ప ఉంది, మీ మనస్సుని ఎంత పవిత్రంగా ఉంచుకుంటే దేవుడు అంత దగ్గరగా మీలోకి వస్తాడు. ఆ మనస్సు పూర్ణ పవిత్రమైతే దానికి మీ భగవంతుడికి తేడాలి. అలాంటి స్థితి వచ్చేస్తుంది. కాబట్టి ఆ పూర్ణత్వమైనటువంటి స్థితి రావాలి అంటే మనస్సుని పరిపూర్ణంగా శుద్ధంగా దాచిపెట్టాలి. ఎంత శుద్ధంగా ఉంచుకుంటే భగవంతుడు అంత తొందరగా వస్తాడు. పూర్వం తిరువన్రయూర్ అనేటటువంటి ఒక ఊరు ఉంది. నేను జరిగిన కథ చెప్తున్నాను, జరగని చెప్పండి. మనకి 63 మంది నాయనార్లు ఉన్నారు. తమిళనాడు కాళహస్తిలో చెప్తే ఆ నాయనార్ల గురించి మీకు తెలుసు. అందులో పూసలాడు అనే ఒక పేద బ్రాహ్మణుడు. బట్టలు కూడా సక్రమంగా లేక తిరిగిపోయి కట్టుకొని ఉండేవారు. ఇట్లనే ఒక చిన్న గ్రామం తిరువన్రయూరు. ఆయన శివుడికి ఒక గుడి కట్టాలి. ఆ గ్రామంలో అందరినీ శివుడికి గుడి కట్టాలనుకుంటున్నా నాకు వాళ్ళందరూ ఇలా చూడటం, నవ్వు నవ్వడం, ఇవాళ రాత్రి ఏం చూడాలో నీకు తెలియదు. ఒంటి మీద బట్టలు కూడా తిరిగిపోయి ఉన్నాయి. అసలు ఈ ఊళ్ళో సంపన్నులైనటువంటి వాడు గొప్ప వాళ్ళకి ఆలోచన వస్తే బాగానే ఉంటుందిరా. దూరి ఆలోచన ఏమిటి? రాగరాక ఎవరో నాకు ద్రవ్యం ఇచ్చేది, నేను కట్టాలనుకున్న గుడిని నా మనస్సులోనే నేను కట్టుకుంటాను. అది ఈ మొత్తం ఊళ్ళో అతనే ఒక్కొక్క రాయి ఒక్కొక్కటి అక్కడ ఉన్న చెత్త ఈ ఏరి మొత్తం శుభ్రం చేసి మొత్తం అంతా బాగా ఎప్పుడు పల్లాలు అంతా ఒక మనిషి నిజంగా పని చేస్తే
ఎంత అంతే ఊహిస్తుంది. చక్కగా తన మనస్సులో గుడి ఎలా ఉందో ఒక నక్ష అలా తీసుకున్నారు గుడికి మొత్తానికి. ఆ తీసుకున్నటువంటి నక్షలో ఇది ప్రాకారం, ఇది విమాన మంటపము, ఇది అంతరాలము అని ఒక్కొక్కటి గుడి అని మొత్తం అన్ని కూడా నక్షరాలు అంటే తీసుకుంటున్నారు. ఇది కోరేరు అనుకుంటారు. కోరేరంటే మళ్ళా చెప్పడం కాదు, బ్రహ్మ చదువుతున్నారు అలా తీసుకున్నారు. ఎక్కడ తెచ్చారు ఊహించుకొని పక్కన తీసుకొని ఆ మట్టి పోతున్నారు. మొత్తం కోరేరు ఎక్కడ అని ఒక క్షణంలో అనుకోవాలి. తీసుకొస్తున్నారు. నిజంగా పని చేస్తే ఎట్లా పని ఉంటుందో అదే విధంగా అక్కడ ఊహిస్తూ కనుకొస్తే మనస్సులో ఎత్తాను ఆల్రెడీ 2 నిమిషాలు. మొత్తం కూడా పెట్టుకోవాలి అది చాలా ఇంకొక 2 నిమిషాలు పెట్టేసి ఆయన పంపించేదాన్ని. మిగతా అన్ని వస్తువులు, పూజకల్పన స్తంభారాలు, యజ్ఞశాలలు అన్ని కూడా మొత్తం మనసులో ఊహించుకున్నాడు. ఖచ్చితంగా ఇతను ఏ ముహూర్తం పెట్టుకున్నాడో, కాడవరాజు అని ఆ ఊరి రాజు కంచిలో కైలాసనాథర్ అనేటటువంటి గుడిని కట్టాడు. అతను కూడా ఆ కట్టించినటువంటి గుడిని ప్రతిష్ట ఎప్పుడు చేయాలా అనుకున్నాడు. ఇతను కట్టడం మొదలుపెట్టి 40 ఏళ్ళు అయింది. మనసులో ఎంతకాలం నుంచి గుడి కట్టాడమ్మా? 40 ఏళ్ల పాటు ఒక కూర్చొని అవిశ్రాంతంగా గుడి కట్టుకునే ఉన్నాడు. ఏ రోజు ఆ రోజు మార్పుడు శిల్పాలు చెప్పుకోవటాలు అతనికి మనస్సులో కలిపి 40 ఏళ్ళు గుడిని. ఎందుకంటే రాయి కావాలంటే రాయి దాకానే పోయేవాడు. బండి ఆయనే చూసుకునేవాడు. బండిలో గట్టి చెట్లు ఊడ్చుకునేవాడు. ఆ బండి అటువంటి గడుపుతున్నట్టు కళ మొత్తం అంతా మనస్సులో అలా అదే ముహూర్తానికి రాజు రాజు కూడా 40 ఏళ్ళు పడుతుంది. రాజు ఏం కావాలంటే కాబట్టి బ్రహ్మాండనే గుడి కట్టాడు. ఇప్పుడు ముహూర్తం పెట్టుకున్నాడు. పూజలారి ఆయన ముహూర్తం పెట్టాడు. కాళవరాజు కూడా అదే ముహూర్తం. రెండు ఒకటే ముహూర్తమే. ఆ ముహూర్తం నిర్ణయించుకున్నారు, పెట్టుకున్నారు. పూజరాజు ఎవరికి తెలియదు, ఆ ఊళ్ళో వాళ్ళకే తెలియదు. కూడా కట్టుకున్నారు, అన్ని సిద్ధం చేస్తున్నారు. ఆ రోజు రాత్రి 12 నాకు అత్యంత ప్రియమైనటువంటి భక్తులు తిరుమంగళారు అనేటటువంటి ఊళ్ళో నీకంటే అద్భుతమైనటువంటి గుడి కట్టాడయ్యా. నేను ఆ ప్రతిష్టకు పోవాలి, నీ ప్రతిష్ట ముహూర్తం మార్చుకో. నాకు తెలియకుండా కట్టినవాడు అయినా పరమేశ్వరుడు వచ్చి నిజంగా నా ముందు పరమేశ్వరుడు మాట్లాడిన భావన నాకు కలిగింది. అసలు మన రాజ్యంలో తిరుమలయ్యూరు అనేటటువంటి ఊరుందా? ఎలా చెప్పేవారు? మంత్రిని ప్రజాప్రతినిధించారు. వాడు కనుక్కొని ఆ ఉండండి తిరుమలయ్యూరు అనే గ్రామం ఉంది ఉందా? సరే పదండి అన్నాడు. మారువేషం వేసుకున్నాడు. వెళ్ళాడు ఆ ఊరు మంత్రితో కలిసి వాళ్ళతో కలిసి వెళ్ళేటప్పటికీ చక్కగా ఆ గ్రామంలో ఉండే పెద్దల దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, ఈ ఊళ్ళో ఏదైనా చాలా పెద్దదైన గుడి ఉందా అని అడిగాడు. గుడి లేదు, పాడు లేదు, ఇక్కడ ఏమీ లేదు. కొన్ని ఊళ్ళో నాకు శివుడు పూసలారు అనేటటువంటి వాడు గుడి కట్టాడు అని చెప్పాడు. పూసలారులో వాడు ఎవడైనా ఉన్నాడా? ఆ పూసలారులో ఉన్నాడు కానీ వాడు గుడి కట్టాడు అనేటప్పటికి వీడెవడో పిచ్చోడు, వీడికి ఇంకా పిచ్చుంటుందంటే రాజు వారువేషంలో వచ్చాడు. వీడికి వాడే పిచ్చోడు అంటే వాడి కంటే వీడు పెద్ద పిచ్చోడిలాగా ఉన్నాడు. చిన్నపల్లి నుంచి పెద్దపల్లికి పోయినటువంటి పరిస్థితి. కాబట్టి వీడు ఇంకా పెద్ద పిచ్చోడిలాగా ఉన్నాడు అని నవ్వుకుంటున్నారు ఊళ్ళో. ఉన్నారు పూసలారి దగ్గరికి పోవాలి. పూసలారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, అయ్యా మీరు ఏదైనా గుడి కట్టారా? కట్టాను. ఎక్కడ కట్టారో నాకు చూపించండి. లేదయ్యా, నేను నీకు చూపించలేను, దాన్ని చూడాలంటే నువ్వు నేను కావాలి తప్ప నేనుగా నీకు చూపించలేను అన్నాడు. చూపించలేను ఇప్పుడు ఎక్కడ కట్టావు అన్నాడు.
నా మనస్సులో పెట్టుకున్నానండి 40 ఏళ్ల నుంచి. అవునా? అయితే ఫలానా ముహూర్తంలో నువ్వు ప్రతిష్ఠ చేస్తాను లోపల అనుకున్నావా? అనుకున్నానండి అని ఆ ముహూర్తాన్ని ఈ బ్రాహ్మణుడు చెప్పాడు. వేద బ్రాహ్మణుడు చెప్పంగానే ఒక్కసారి విస్తుపోయాడు. విస్తుపోయి కంటెంబడి నీళ్లు గారుతున్నాయి రాజుకి. అదేంటి రాజా, నేను మనస్సులో పెట్టుకున్న ముహూర్తం నీకెట్లా తెలిసింది అంటే, నాకు పరమేశ్వరుడు కళ్ళలోకి వచ్చి నేను ఏ ముహూర్తంలో అయితే ప్రతిష్ఠ చేద్దాం అనుకున్నానో ఆ ముహూర్తాన్ని ఆపుకోమని చెప్పి పరమేశ్వరుడు నువ్వు కట్టిన గుళ్ళలోకి వస్తున్నాను, నన్ను ఆపి ముహూర్తం చెప్పాడయ్యా అనగానే ఒక్కసారి పూసలారు నాయనారికి కంఠం మొత్తం గద్గదమై కంటెంబడి నీళ్ళు గమనించింది ఒళ్ళు ఒక్కసారి. పరమేశ్వరుడు నా మాట విన్నాడా? పరమేశ్వరుడు వస్తున్నానని మీకు చెప్పాడా? ఏమి నా భాగ్యం అనుకున్నాడు. వెంటనే రాజు మొత్తం అందరినీ పిలిచాడు. పిలిచి కూర్చోబెట్టి, కుశలార్ గారు మీరు కట్టాలనుకుంటున్నటువంటి గుడి ఎలా ఉంటుందో మా వాళ్ళకి నమూనా చెప్పండి అని చెబితే ఆయన నమూనా మొత్తము చెప్పాడు. ఆ నమూనాకి తగ్గట్టుగా గుడి మొత్తాన్ని గీశారు. అక్కడ ఉండేటువంటి నక్షా ఒకటి తయారు చేశారు. రాజు దగ్గర ఉండేటువంటి వాడు వచ్చిన వాడు రాజరంగానే ఊళ్ళో వాళ్ళందరూ కూడా బిత్తరపై అందరూ వచ్చి అలా కూర్చున్నారు. అప్పుడు ముహూర్త సమయం వచ్చింది. రాగానే దేవదుందుభుడు ఆకాశంలో పోగి పెద్ద శంఖానాదం వచ్చి నందీశ్వర, భృంగీశ్వర, చండీశ్వర, గణపతి, కుమారస్వాముల వారులతో పాటుగా ఒక ఎద్దు మీద కూర్చొని పార్వతీ పరమేశ్వరుడు ఇరువురు కూడా ఇట్లా రావడం అలా చూస్తూ ఉండగా, గ్రామమంతా చూస్తూ ఉండగా ఆ మొత్తము పరివారం అంతా కూడా ఈయన మనస్సులోకి వెళ్ళి ఈ మనస్సు లోపల చేరడము కూడా గ్రామ ప్రజలందరూ చూసి ఆశ్చర్యపోయారు. అంతంత రూపం ఇంతంత అయిపోయి మనస్సులోకి ఎట్లా వెళ్ళిపోతుంది, వీళ్ళ శరీరంలోకి ఎలా వెళ్ళిపోతుంది అని వాళ్ళందరూ ఆశ్చర్యంతో పూసలారంతటి మహానుభావుని మనం అవమానించామా, ఎంత గొప్పవాడి పూసలారు, ఇలాంటి పూసలాన్ని మేము అవమానించామా. ఆ శరీరంలోకి పరమాత్మ అక్కడికి వెళ్ళిపోవడము, ఈ మనిషి ఒక విగ్రహ రూపంలో ఉండి ఈ జీవుడు కైలాసానికి పరమాత్మతో పాటు అప్పటికప్పుడు వెళ్ళిపోయాడు. రాజు అందరూ చూస్తూ ఉండగా, ఇది గ్రామం అంతా చూస్తూ ఉండగా జరిగిన కథ. ఎప్పుడో కాదు, 400 సంవత్సరాలు కూడా నిండా కాలేదు. అయితే రాజు ఇదంతా చూసి ఆశ్చర్యపోయినటువంటి రాజు అక్కడ ఈయన చెప్పినటువంటి నమూనాలో గుడి కట్టాడమ్మా. ఈ రోజుకైనా మీరు ఎవరైనా హెలికాప్టర్లో కానీ దాన్ని పైనుంచి మన డ్రోన్ కానీ పంపించినటువంటి వీడియోలు ఉన్నాయి. ఆ గుడి పేరు హృదయలీశ్వర ఆలయం. హృదయంలో కూడా మొత్తం కట్టుకుంది, అందుకని ఆ గుడి పేరు హృదయలీశ్వర ఆలయం. అచ్చం మన గుండె ఏ ఆకారంలో ఉంటుందో, ఈ వెంట్రికల్స్ తోటి 4 వైపులా వెంట్రికల్స్ ఉండి ఈ గుండె ఎలా ఉంటుందో ఆ గుడి ఈ రోజు కూడా గుండె నమూనాలోనే ఉంటుంది. 400 ఏళ్ల క్రితం కట్టినటువంటి గుడి.